బీసీ రణభేరి డ్రామాకు తెరతీసిన వైసీపీ, నవ్వుల పాలవుతున్న వైసీపీ వంచన రాజకీయం. గతాన్ని మరువని బీసీ సమాజం. బీసీ పోరాటానికి అసలైన బ్రాండ్ అంటే అది బీసీవై పార్టీనే. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారం కోల్పోయాక మళ్లీ అదే వర్గాలను నమ్మించడానికి వైసీపీ సిద్ధమవుతుంది. గతంలో విజయవాడ వేదికగా బీసీ గర్జన పేరిట జరిగిన సభలో కేవలం రెడ్డి సామాజిక వర్గం నాయకులతోనే వేదిక నింపి దానిని బీసీ సభగా ప్రొజెక్ట్ చేసి అబాసుపాలైన ఘటన ఇంకా ప్రజల కళ్ల ముందే కదలాడుతుంది. సరిగ్గా అదే తప్పును, అదే డ్రామాను ఇప్పుడు మళ్లీ ఆగస్టు 9న బీసీ రణభేరి పేరుతో పునరావృతం చేసేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని బహుజన సమాజం ఎప్పటికీ మర్చిపోలేదు. రిజర్వేషన్లలో కోత విధించి నామినేటెడ్ పదవుల్లో, ప్రభుత్వ కీలక పదవుల్లో కేవలం తమ సొంత వర్గానికి మాత్రమే పెద్దపీట వేసుకొని బీసీలను అణగదొక్కిన చరిత్ర ఆ పార్టీది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు బీసీ నాయకులను కనీసం కిందికి కూడా దించకుండా, గడప తొక్కనివ్వకుండా తొక్కేసిన ఆ పార్టీ నేతలు నేడు ఏ ముఖం పెట్టుకొని మళ్లీ బీసీ కార్డు ప్రయోగిస్తున్నారనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తుంది. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం బీసీలు గుర్తుకు వస్తారా? అధికార దర్పం ప్రదర్శించిన సమయంలో ఆ వర్గాలు ఏమయ్యాయి? మరోసారి విజయవాడలో పాత ముఖాలు, పాత మోసాలతో రణభేరి మోగిస్తే ఆ పార్టీ మరింత ఘోరంగా నవ్వుల పాలు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అసలు బీసీల తరపున పోరాటం చేయడం ఎలాగో, వారి హక్కుల కోసం ఏ విధంగా గళం వినిపించాలో నేర్చుకోవాలంటే అది కేవలం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ను చూసే నేర్చుకోవాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి పదవులు, పవర్తో సంబంధం లేకుండా నిరంతరం బీసీల పక్షాన నిలబడి వారి ఆత్మ గౌరవం కోసం రాజీ లేని పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు బోడే రామచంద్ర యాదవ్. కేవలం ఎన్నికల లబ్ధి కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం హడావుడి సభలు పెట్టడం కాదు, క్షేత్రస్థాయిలో బహుజనుల హక్కులకై పోరాడే నిజమైన బ్రాండ్ బీసీవై పార్టీ మాత్రమే. ఇకనైనా వైసీపీ నాయకులు ఈ కపట నాటకాలు, డ్రామాలు కట్టిపెట్టడం మంచిది. బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తే చైతన్యవంతమైన బీసీ సమాజం ఈ రణభేరి డ్రామాలను తిప్పికొట్టి తగిన బుద్ధి చెప్పడం తథ్యం.